1 వీక్ నుంచి మనం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు, ఎంతసేపు నా అన్వేషణ నా అన్వేషణ నా అన్వేషణ, లేకపోతే ఆ ఏజోడు గురించి ఇదే తంతు మన తెలుగు సోషల్ మీడియా అంతా కూడా. 3 రోజుల క్రితం మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని 15 మంది హిందువులు కంటామినేటెడ్ వాటర్ తాగి చచ్చిపోయారు. దీని గురించి ఒక్క సోషల్ మీడియా వాడు కూడా ప్రశ్నించలేదు, ఒక్క యూట్యూబర్ కూడా. మన తెలుగు వాళ్ళు చనిపోయిన మన హిందూ వాళ్ళే, మన హిందూ సోదరులు. సరే మీరు వేరే రిలీజన్ నుంచి బాధపడరు కదా, ఏం చేయాలన్నా సరే, కానీ మా హిందువుల కోసం ఎవరైనా అంటే మాత్రం అంటే రెచ్చిపోతారు కదా. ఇప్పుడు ఆ నాన్ వేసిన కూడా మన హిందూ ధర్మం గురించి తప్పుగా మాట్లాడు కాబట్టి వాడి గురించి ఇంత దారుణంగా రెచ్చిపోయి ఇన్ని ట్రోల్స్ చేస్తున్నాం. నాన్ వేసిన లాంటి కుక్కలు రోజుకి 100 మంది మెరుగుతాయి మన హిందూ ధర్మం కోసం. కానీ ఇక్కడ మన హిందూ మనుషులే చనిపోయారు కదా. మనుషులు లేనప్పుడు హిందూ ధర్మం ఉండి ఏం చేసుకోవడానికి? ముందు మన హిందువులు బతికుండాలిగా మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే. కానీ ఇక్కడ మన హిందూ మనుషులు చనిపోతున్నారు. ఒక్క యూట్యూబర్ కూడా క్వశ్చన్ చేయలేదు గవర్నమెంట్ని. మధ్యప్రదేశ్లో ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే, చీఫ్ మినిస్టర్ అంతా కూడా బీజేపీ గవర్నమెంటే. ఒక్కడైనా ప్రశ్నించాడా? ముందు మన హిందువులకు న్యాయం చేయాలని కోరాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. చనిపోయిన మన హిందూ సోదరులే, ఎవడో గొట్టంగా కాదు. పోనీ వేరే రిలీజన్ అయితే మీరు ఎలాగ పట్టించుకోరు, కనీసం మన హిందువుల కోసం మీరు పోరాడాలి కదా. ప్రతిరోజు ఎవడో ఒక హిందూ ధర్మరక్షక చెప్పి పేరు చెప్పి తిరుగుతారు. ఈ రాధా మనోహర్ దాస్ గారు, ఆ భార్గవి కళ్యాణ్ ఎవరు ఉన్నారు ఒక ఆవిడ తెలంగాణలోని, వీళ్ళంతా కూడా బొట్లు పెట్టుకొని ఆ ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకొని మేము ధర్మం కాపాడడానికి వచ్చాము, హిందూ ధర్మం కోసం పోరాడతామని చెప్తారు. కానీ ముందు హిందూ ధర్మం కాపాడడం అంటే హిందూ ప్రజలు కాపాడాలి. ప్రజలు క్షేమంగా లేనప్పుడు హిందూ ప్రజలు ఇంక ధర్మం ఉండి ఏం చేసుకోవడానికి? ఆ సెన్స్ ఉందా ఏం చేస్తున్నారో? ఒక్కడు కూడా ప్రశ్నించలేదు అసలు గవర్నమెంట్ని. చనిపోయారు 15 మంది, అందులో 6 సంవత్సరాల వయసు అండ్ 6 నెలల వయసు ఉన్న చిన్న పాప కూడా ఉంది చనిపోయిన వాళ్ళలో. మీకు మాత్రం చలనం పుట్టలేదు. ఎంతసేపు ఆ నా అన్వేషణ. అలాంటి కుక్కలు రోజుకి 10 మంది వాగుతాయి మన హిందూ ధర్మం కోసం. సరే వాడికి చేయాల్సిన సంగతి చేస్తాం, ఖచ్చితంగా ఆడికి జరగాల్సింది జరుగుతుంది శాస్తి. ఆల్రెడీ మన పోలీసులు ఆడి గురించి అంతా ఎంక్వైరీ చేస్తున్నారు, వాడిని ఎలా తీసుకురావాలి అనే ప్లాన్లో ఉన్నారు. ముందు మీరు పోరాడాల్సింది మన హిందువుల కోసం. ఇక్కడ చనిపోయిన ప్రజలు 15 మంది, ఇది అఫీషియల్ రిపోర్ట్. ఇంకా అన్అఫీషియల్ గా ఎంతమంది చనిపోయారో తెలియదు ఎవరికి. దీని గురించి అసలు గవర్నమెంట్ ఏ యాక్షన్ లేదు. మీరు రాయి కొట్టిన బెల్లంలాగా సైలెంట్గా ఉంటే మన హిందువులు ఇలాగే ఇప్పుడు 15 మంది చనిపోయారు, రేపు 150 మంది చనిపోతారు ఈ పొలిటీషియన్ ఎలక్షన్ వల్ల. మీకు ఏ గవర్నమెంట్ అయినా సంబంధం ఉండదు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఏడీఎం కానీ ఏదైనా సరే. మనం ప్రశ్నించాలి మన ప్రజల కోసం. మన హిందూ ధర్మం కాపాడుకోవాల్సిన మన హిందూ ప్రజలను చూసుకోవడం కదా ఫస్ట్. ఈ రాజకీయ నాయకులు కేవలం మన హిందూ ధర్మం అని పేరు చెప్పి వాళ్ళు ఓట్లు వేసుకున్నారు తప్ప మన హిందువుల కోసం ఏ మంచి చెయ్యట్లేదు. మొన్న ఏమో 5 సంవత్సరాలకు ఒకసారి రాముడు గుడి కట్టని చెప్పారు, నెక్స్ట్ కృష్ణుడు గుడి కడతారు, ఆ తర్వాత ఈశ్వరు గుడి కడతారు. ఇంతే, ఇంతకు మించి ఏమీ చేయరు. కానీ చేయించుకోవాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళని క్వశ్చన్ చేయాల్సిన బాధ్యత మనది. మనం వాళ్ళని క్వశ్చన్ చేసి మనకి ఏం కావాలో మనం చెప్తే చేస్తారు, చెయ్యకపోతే వాళ్ళని తీసేయాలి అక్కడి నుంచి, పవర్లో నుంచి. మనం బెల్లకొట్టిన రాయలాగా జై హింద్ జై శ్రీరామ్ అనుకుంటుంటే ఏం ఉండదు. ఇవే మిగిలితే ఆ 2 పదాలు మిగిలితే, జై శ్రీరామ్ జై హిందే. కానీ మన హిందువులు బతికొండ్రు. ఆల్రెడీ ముస్లింల సంఖ్య పెరిగిపోయింది మన దేశంలో. సో మన హిందువుల్ని రిక్వెస్ట్ చేసుకున్నా, ప్రశ్నించండి, మన హిందువుల కోసం పోరాడండి, మన హిందువులకు న్యాయం చేయాలో చూడండి. ఈ నానేసిన గాడు, ఏజుడు గాడు, వీళ్ళు డబ్బులు సంపాదించిన వీడియో చేసుకోండి, దానివల్ల మనకు ఉపయోగం లేదు. వీళ్ళ వల్ల మన హిందూ ధర్మంకి ఏమీ మంచి జరగదు. సో మీరు ప్రశ్నించకపోతే మన హిందువులు ఇప్పుడు 15 మంది చనిపోయారు, లేకపోతే ఇంకా సంఖ్య పెరుగుద్ది. సో దయచేసి పోరాడండి. మీరు పోరాడాల్సింది ఇలాంటి విషయాల్లోని మన హిందువులకు న్యాయం చేయడం కోసం. అంతేకాని ఎవడో గొట్టంగాడు ఏదో వాగాడని చెప్పి ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు ఇంకా ఆడి గురించే ఏ న్యూస్ ఛానల్ చూసినా సరే ఇంక చాలు. ఆడి శాస్త్రి ఆల్రెడీ మన పోలీసులు చూస్తున్నారు, ఆడికి చేయాల్సిన భజన చేస్తారు మన పోలీసులు. ముందు మనం ఇక్కడ మన హిందువుల ధర్మం కాపాడుకుందాం, హిందూ ప్రజల్ని. సో మీరు కూడా పోరాడండి ప్లీజ్. జై హింద్, జై శ్రీరామ్.